సో కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవాలంటే కేటీఆర్ అటు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడా అంటే రాకేష్ రెడ్డి కోసం కూడా తీవ్రంగా శ్రమించారు. ఒకనొక దశలో అసలు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ డెఫినెట్ గా గెలుస్తుంది, రాకేష్ రెడ్డి గెలిచేసిండు అన్న విధంగా కూడా ఒక టాక్ రావడం, తర్వాత తీర్మానం మల్లన్న గెలవడం అనేది కూడా జరిగింది. కాకపోతే ఎంపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత మాత్రం కేటీఆర్ ఎక్కడ కూడా కనపడట్లేదు అని చెప్పేసి కూడా ఒక డిస్కషన్ వస్తుంది. కేవలం ట్విట్టర్ కి మాత్రమే పరిమితమయ్యారని చెప్పేసి కూడా అంటున్నారు. అటు కార్యకర్తలని కావచ్చు, శ్రేయోభిలాషులని కలవట్లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. వేర్ ఈస్ కేటీఆర్? లీడర్లు క్యాడర్ కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ కు మీటింగ్ కు తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్, లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్, పార్లమెంట్ ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్ లు కరువు, వ్యూహాత్మకమా లేకపోతే అవమాన భారమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపై లీకులు, హరీష్ రావుకి బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు. సో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు ఇటు క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయినటువంటి తెలంగాణ భవన్ కు ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క చోట గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదు. ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. ఒకవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ కట్ కావడం, లీడర్లు క్యాడర్ తీవ్ర అసంతృప్తి ఆగ్రహం ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు మోహం చూపించుకోవడానికి కేటీఆర్ అవమాన భారంతో నేతలకు శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితిలో తప్పించుకుంటున్నారా? ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు. ఇక్కడే ఉన్నారా, ఫారిన్ టూర్ కి వెళ్లారా అని చెప్పేసి కూడా ఒకటి చర్చ అయితే నడుస్తుంది. సో చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా గెలవలేదు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చెవెళ్ల సభలో దమ్ముంటే కేటీఆర్ కు ఒక సవాల్ విసిరారు. ఒక్క సీట్ అన్న మీరు గెలవండి అని చెప్పేసి సవాల్ విసిరారు. దానికి రీసవాల్ గా కేటీఆర్ గారు కూడా అంతేందుకు మల్కాజ్గిరికి రా, డెఫినెట్ గా మల్కాజ్గిరిలో మేము గెలిచి చూపిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం అనేది జరిగింది. సో అయినప్పటికీ ఇటు ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ డెఫినెట్ గా అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి. సో గెలుస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ అక్కడ కూడా ఎమ్మెల్సీ ఓడిపోవడం అనేది జరిగింది. ఇటు ఎంపీ ఎన్నికల్లో 0, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 0 రావడంతో అసలు కేటీఆర్ గారు దీనికి ఏం సమాధానం చెప్పలేక మీడియాకి అటెండ్ కావట్లేదు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పటి వరకు దాదాపుగా కేటీఆర్ గారే ఉన్నారు. తర్వాత కేటీఆర్ గారి ప్లేస్ లో హరీష్ రావుకి ఇవ్వాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నాయి. అలాగే దాదాపుగా ఒక 10 రోజులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పులు చేర్పులు ఉండవచ్చు త్వరలో అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పులు చేర్పుల కోసమే ఇదంతా జరుగుతుందా, లేకపోతే ఒకవేళ మీడియా మిత్రులు అడిగితే ఏం జవాబు చెప్పాలో అర్థం కాక ఈ విధంగా ఉన్నారా? కేవలం ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిది. ఇప్పుడు పడినా కూడా డెఫినెట్ గా తర్వాత మళ్ళీ అంతే వేగంతో దూసుకొస్తాం, అంతే వేగంతో మళ్ళీ జనాల వద్దలకి వెళ్తామని చెప్పేసి కూడా ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ట్విట్టర్ లో కూడా అంత యాక్టివ్ గా లేకపోవడం, తర్వాత వారంలో ఒక 2-3 రోజులైనా సరే తెలంగాణ భవన్ కి వచ్చేవారు. సో తెలంగాణ భవన్ కి కూడా రావట్లేదు. మరి కేవలం అంటే ఈ ఓటమిని జీర్ణించుకోలేక రావట్లేదా, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో ఏమైనా బిజీగా ఉన్నారా? అండ్ మొన్న జరిగినటువంటి ఫామ్ హౌస్ లో అంటే కేసీఆర్ గారితో ఒక్క మీటింగ్ కి మాత్రమే వెళ్లారని చెప్పేసి కూడా అంటే చర్చలు నడుస్తున్నాయి. మరి త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పులు అనేది తప్పవా? డెఫినెట్ గా హరీష్ రావు పేరు అయితే బలంగా వినిపిస్తుంది. సో పార్టీ ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారే ఉన్నారు, అధ్యక్షులుగా కేసీఆర్ గారు ఉన్నారు. ఒకనొక దశలో కేసీఆర్ గారు కూడా అధ్యక్ష పదవి పక్కన జరుపుకొని పెద్దతనంగా తను అంటే పైనుంచి నడిపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు, అలాగే అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండడం. సో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలలో కూడా
ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఎక్కువ మంది అంటే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కూడా ఆ పార్టీ వాళ్ళు అవుతారు. ఇక్కడ కూడా ఒకవేళ పర్ఫార్మెన్స్ చూపించుకోకపోతే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇంకోటి ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా ఏంటంటే జాతీయ పార్టీలు ఒక 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా కూడా తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాలలో చూసినాం, ఎక్కడ కూడా ఒక్కసారి అధికారం పోతే మళ్ళీ తర్వాత అధికారంలోకి రావడం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ. మరి ఆ ఉద్యమ పార్టీ ఇటు దేశంలో ఒక చక్రం తిప్పుతున్నటువంటి నేత ఎంపీ స్థానాల్లో 0 రావడంతో బీఆర్ఎస్ అంటే జాతీయ హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంది. మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చి ప్రజల వద్దకి ఒక బస్ యాత్రనో లేకపోతే పాదయాత్రలు చేస్తే మళ్ళీ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఓకే, అది గనక నిజమైతే మాత్రం ఇటు బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా అనేది కూడా ఉండే అవకాశాలు కూడా లేవు. మరి దీనిపైన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పులు చేర్పులు కావచ్చు, తర్వాత నిత్యం జనాల లోపల కార్యకర్తలతోటి అందుబాటులో ఉంటే తప్పించి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుగడ కష్టం. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా నడుస్తుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా ఇప్పుడు రాజకీయాలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మరి మూడో పార్టీగా లేకపోతే మళ్ళీ పునర్వైభవం తెచ్చే పార్టీగా బీఆర్ఎస్ పార్టీని ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు గట్టెక్కిస్తారా లేదా? ఎందుకంటే మెదక్లో ఇప్పుడు వరకు చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అక్కడ బీజేపీ గెలవడం అనేది జరిగింది. సో బీజేపీ కూడా క్రమంగా తెలంగాణలో పుంజుకోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అలాగే దీనితో పాటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, తర్వాత రీసెంట్ గొర్రెల స్కీమ్ లో దాదాపుగా 700 కోట్లు అవినీతి జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే రఘునందన్ రావు కూడా ఒక లీక్ ఇచ్చారు, కేసీఆర్ పైన ఈడీ కేసు నమోదు అయ్యింది అని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కవిత ప్రస్తుతం ఇప్పటి వరకు జైల్లోనే ఉండడం అనేది జరిగింది. సో ఇన్ని అవినీతి ఆరోపణలు కావచ్చు, తర్వాత అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే డెఫినెట్ గా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు అవినీతి చిట్టా బయట విప్పుదామా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, ప్రజలకు ఏ విధంగా ధైర్యం చెప్తారు, మళ్ళీ పార్టీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరి రావడం అంటే ముందకి సాగడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్.